నారాయణ 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 లక్ష్మీ నారాయణ 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 పరమాత్మ భోళాశంకరుడు పార్వతీమాత. శివ 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 శివ. నాకు భ్రమ కలగటం లేదు కదా? నారాయణ నారాయణ. లేదు నారదా, ఇది భ్రమ కాదు, ఇది పరమసత్యం. పరమశివశంకరులు తమ దివ్య దర్శనమిచ్చి నా జీవితాన్ని ధన్యం చేశారు. కానీ ఈ మార్గం కైలాసం వైపు అయితే వెళ్ళదే. నారాయణ నారాయణ అంటే ఏదో కొత్త శివలీల ప్రారంభం కాబోతోంది. నారాయణ నారాయణ. పరమేశ్వర పరమేశ్వర పరమేశ్వర, నాతో ఈ దాగుడు మూతలేమిటి? నేను తమరి దర్శనార్థం కైలాసం కూడా వెళ్ళాను, కానీ తమరి దర్శనం అక్కడ కూడా కాలేదు. ఇంకా ఇప్పుడే ఇదే స్థలంలో కొద్ది క్షణాల పూర్వం నేను తమ పరమ పావన రూపం చూశాను, కానీ తమరు అదృశ్యులైపోయారు. పరమేశ్వర, అలా ఎందువల్ల పరమేశ్వర? హరహర మహాదేవ, హరహర మహాదేవ. పరమేశ్వర, తమ భక్తుని భ్రమను తొలగించండి పరమేశ్వర. తమరి పరమ పావన దర్శనమిచ్చి తమ భక్తుణ్ణి కృతార్థుణ్ణి చేయండి. పరమేశ్వర, నాకు దర్శనమివ్వండి, నాకు దర్శనమివ్వండి. పరమేశ్వర, తమకు తమ భక్తుడైన నారదునిపై ఒట్టు, నాకు దర్శనమివ్వండి, నాకు దర్శనమివ్వండి. ఓం నమ శివాయ. ప్రణామం పరమేశ్వర, ప్రణామం మాత. మాత, నా వల్ల ఏదైనా అపరాధం జరిగిందా? అందువల్లే నాకు దర్శనమివ్వటం లేదా? నారదా, స్వామి దర్శనం పొందేందుకు కఠోర ఆరాధన ఇంకా కఠిన సాధన నీవు తప్పక చేయవలసిందే. దీనికింత ఆరాటపడవలసిన ఆవశ్యకత ఏముంది? నారాయణ నారాయణ. మాత, నేను ఎప్పుడూ పరమశివశంకరుల దర్శనాన్ని పొంది కృతార్థుణ్ణైపోతాను. కానీ నాకు వీరి దర్శనం లభించకపోయినప్పుడు అప్పుడు ఆరాటంతో ఉత్తేజపడిపోతుంటాను. చతుర నారద, భావుకథ అభినయంతో నీవు ఏ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనుకుంటున్నావో అది నీకు ఈ సమయంలో లభించదు. నారాయణ నారాయణ అంటే ఈ ప్రపంచమనే వేదికపై ఏదో కొత్త శివలీల ఉదయించబోతోంది. నీ జిజ్ఞాసకు ఏది సమాధానమో ఈ ప్రశ్నకు అదే సమాధానం. దాని కొరకు కూడా నీవు నిరాశ చెందక తప్పదు. ఇప్పుడు అభినయయుక్తితో పాటు వేరే ఏదైనా ప్రశ్న మిగిలి ఉంటే అది కూడా అడుగు. నారాయణ 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 నారాయణ. నటరాజు శివుడు ఇంకా నటరాని శక్తి ఎదుట అభినయయుక్తుల్ని ప్రయోగించటమా? అది మూర్ఖత్వమే అవుతుంది. కానీ తమరు నాకు ఒక్క మాట మాత్రం చెప్పండి. కైలాసం నుండి ఎప్పటిదాకా తమరు అదృశ్యులవుతారు? ఇంకా అప్పటిదాకా తమరు ఎక్కడుంటారు? ఈ ప్రపంచంలోని అణువణువులో వ్యాపించిన విశ్వేశ్వరుడు శివునికి నివాస స్థానానికి కొదవలేదు. ఆయన ఎలాంటి జడ పదార్థాలపైన కూడా తాను కోరినట్లు కృపను చూపగలరు. నారాయణ నారాయణ అంటే పరమశివశంకరుడు ఇంకా పార్వతీమాత ఇంకా కొంతకాలం పాటు కైలాసం నుంచి అదృశ్యులైపోతారు. కానీ ఈ శివలీలా రహస్యం కనుక్కోవలసిందే నారదా. అప్పుడప్పుడు శివదర్శనం కాకపోతే నారదుడి జీవితం వ్యర్థమైపోతుంది. నారాయణ నారాయణ. దేవర్షి నారదుడు ఈ నూతన శివలీలలోని రహస్యాన్ని తెలుసుకుని తీరుతానని నిశ్చయించుకుంటాడు. మరొక వైపు శివలీలకు అంతర్గతంగానే పరమ శివభక్తుడైన లంకేశ్వరుడు రావణుడు పుష్పక విమానంలో కూర్చుని ఆకాశ మార్గాన వెళుతూ ఉంటాడు. నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణ నారాయణ.
శివ 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 శ్రీ గణేశ లోకం వెళ్లే సమయంలో ఈ దుష్ట రావణుడు ఎక్కడి నుంచి గుడిపడ్డాడు? అయ్యయ్యయ్యయ్యో, ఈ దుర్మార్గుడు రావణుడు స్వర్గం వైపు వెడుతున్నాడే. ఈ దేవేంద్రుని గూఢచారులు ఏమయ్యారు? వాళ్ళంతా ఏమిటి చేస్తున్నారు? నేనే ఇతన్ని ఆపేందుకు ప్రయత్నం చేస్తాను. నారాయణ నారాయణ. నారాయణ నారాయణ. లంకేశ్వర రావణ, మేము దేవేంద్రుడి నుంచి విన్నాం, మీరు భూమిపై ఉన్న సమస్త రాజులను స్వాధీనపరుచుకుని ఇప్పుడు తమరు స్వర్గంపై అధికారం పొందేందుకు ఆలోచిస్తున్నారని. దేవర్షి నారద, కేవలం ఇది తెలుసుకునేందుకే భయభీతుడై ఇంద్రుడు తమని నా వద్దకు పంపాడా? నారాయణ నారాయణ. దశానన, ఈ సమస్త ప్రపంచము మీ పరాక్రమానికి భయపడితే ఇక దేవేంద్రుడు భయభీతుడవటం స్వాభావికమే కదా. దేవర్షి నారద, నేడు తొలిసారి మీ నోటి నుంచి నిజం వెలువడుతోంది. లేకపోతే మీరు మీ చిత్రతతో ఎలాంటి శబ్దాలను ప్రయోగిస్తూ ఉంటారు? నారాయణ నారాయణ. ఇప్పుడు ఏ భాషలో చెబితే ఎవరికి అర్థం అవుతుందో అందులోనే చెప్పడం ఉచితంగా ఉంటుంది కదా. ఇక దుష్టుడికి దుష్టత్వం భాషే అర్థం అవుతుంది. అంటే లంకేశ్వర ధైర్యే సాహసే లక్ష్మి అని లోకోక్తి ఉంది. నా మాట పూర్తి అయిన పిమ్మటనే అంటే గురించి అడగండి. చెప్పండి. అయితే దుష్టుడికి దౌష్ట్యం భాష తెలుస్తుంది, అలాగే సజ్జనుడికి సత్యనత్వం భాష తెలుస్తుంది, పరాక్రమునికి పరాక్రమం భాష తెలుస్తుంది, ధనవంతునికి ధనం భాష బాగా తెలుస్తుంది. రావణుని పరాక్రమం గురించి ఎవరికీ సందేహమే లేదు. అందువలననే నేను పరాక్రమం సత్యం గురించి మాట్లాడుతున్నాను. నారాయణ నారాయణ. ఓహోహో దేవర్షి నారద, ఈ రోజు తమరి మాటల్లో ముత్యాలు దొరుకుతున్నాయి. అంత తొందర ఏమిటి? ఇంకొంచెం సేపు మాట్లాడండి. లంకేశ్వరుడు రావణుని ఆదేశాన్ని త్రోసిపుచ్చే దుస్సాహసం నేనెన్నడూ చేయలేను. కానీ నేను మాట్లాడను, కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఇది మీ స్వభావము దేవర్షి, అడగండి. లంకేశ్వర, ఇప్పుడు ఒంటరిగానే స్వర్గంపై ఆక్రమణ చేయబోతున్నారా? మీ అజేయ రాక్షస సైన్యం ఎక్కడుంది? లంకేశ్వర, తమరి పరాక్రమంలో సందేహమేమీ లేదు. కానీ ఏమిటి? నిస్సంకోచంగా చెప్పండి దేవర్షి. నేడు మొదటిసారి మీ మాటలు చాలా బాగున్నాయి. నారాయణ నారాయణ. ముఖస్థుతి ఒక్కొక్కరికి చాలా నచ్చుతుంది లంకేశ్వర. ఏమిటన్నారు మీరు? అదే తమరు ఎంత బలశాలులైనప్పటికీ దివ్యశక్తి సంపన్నుడైన ఆ దేవేంద్రుడు ఇంకా దేవతలందరితోనూ తమరు ఒంటరిగా తలపడడం తమరికే మాత్రం ఉచితం కాదు. అలాగా? అవును దశానన, తమరు తమ అపార సైన్యాన్ని వెంట తీసుకునే స్వర్గంపై ఆక్రమణ చేయడం ఉచితంగా ఉంటుంది. దేవర్షి నారద, ఏమిటి మీరు ఇంద్రుడికి శత్రువులైపోయారా? ఏ కారణం వల్ల దేవతల ఋషి నారదుడు దైత్యులకు శ్రేయోభిలాషిగా మాట్లాడుతున్నాడు? నారాయణ నారాయణ. నేను సత్యానికి శుభచింతకుని లంకేశ్వర. తమరి పరాక్రమం వల్ల ప్రపంచంలోనే పరాక్రమం ఇనుమడించింది. అందువల్లనే మీ శుభచింతకుని అవ్వటం వల్ల నేను తమరికి స్వర్గంపై ఒంటరిగా ఆక్రమణ చేయవద్దని అభిప్రాయం చెప్పాను. నారాయణ నారాయణ. లంకేశ్వర, అకస్మాత్తుగా ఈ అట్టహాసానికి కారణం? తమరి అభిప్రాయానికి ధన్యవాదాలు దేవర్షి నారద. కానీ నేనంత మూర్ఖుణ్ణి కాదు. మీకు ఈ ఆలోచన ఎలా తట్టింది? నేను ఈ సమయంలో ఒంటరిగా స్వర్గాన్ని ఆక్రమించబోతున్నానని? లంకేశ్వర, ఈ దిశ అయితే స్వర్గం వైపు వెడుతుంది. ఈ దిశ కైలాసం వైపు కూడా వెళ్తుంది దేవర్షి. నేను ఈ సమయాన కైలాసానికి వెళుతున్నాను. బోళాశంకరుని మా తల్లి కోరికను సంపూర్ణం చేయమని నివేదించుకునేందుకు. జయము జయము శివశంకరులకు. తప్పక వెళ్ళండి లంకేశ్వర రావణ, తప్పక వెళ్ళండి. శుభకార్యానికి ఆలస్యం ఎందుకు? ఆ బోళాశంకరుల కృప వల్ల తమరు తప్పక విశ్వ విజేతలవుతారు.
వెళ్ళండి లంకేశ్వర, వెళ్ళండి. తమరు కైలాసం తప్పక వెళ్ళండి. కానీ పరమాత్మ శివశంకరులైతే ఎక్కడి నుంచి అదృశ్యమయ్యారు? నారాయణ నారాయణ. ఇది శివలీల కాదు కదా నారదా? నారాయణ నారాయణ. పరమేశ్వర, తమ లీలలు తెలుసుకోవటం ఎంతో కష్టం. ఓం నమ శివాయ. జయము జయము శివశంకరులకు. ఆశ్చర్యంగా ఉంది. నేడు భోళాశంకరులు కైలాసం నుంచి అదృశ్యమయ్యారు. ఎక్కడికి వెళ్ళారు విశ్వేశ్వరుడు? ఎక్కడికి వెళ్ళారు? హర హర మహాదేవ, హర హర మహాదేవ. దేవాదిదేవా, ఏమిటి తమరికి తమ పరమ భక్తుడు రావణునిపై కోపమా? తమరు అంతర్యాములు కదా, ప్రపంచంలోని అణువణువును ఎరుగుదురు తమరు. నేను మా తల్లి కోరికను సంపూర్ణం చేసే ఉద్దేశంతో నేను కైలాసానికి వస్తున్నట్లు తమరికి తెలియదా? తప్పక తెలుసును, తప్పక తెలుసును పరమేశ్వర, తప్పక తెలుసును. మహాదేవ, తమరి తుచ్చ భక్తుడైన ఈ రావణుని వల్ల ఏదైనా అపరాధం జరిగి ఉంటే గనక క్షమించండి, నన్ను క్షమించండి. ఇంకా శీఘ్రమే దర్శనమివ్వండి, ప్రత్యక్షమై శీఘ్రమే దర్శనమివ్వండి పరమేశ్వర, దర్శనమివ్వండి మహాదేవ, దర్శనమివ్వండి విశ్వేశ్వర. ఓ పరమేశ్వర, దర్శనమివ్వండి. నారాయణ నారాయణ. హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఓ త్రికాలదర్శి, ఓ దేవాదిదేవ, పరమాత్మ భోళాశంకర, నాకు దర్శనమివ్వండి. తమరైతే ఈ జగత్తులోని అణువణువునా నిండి ఉన్నారు. తమరిని నిండు మనస్సుతో పిలిచే వారిపై తప్పక కృప చూపుతారు పరమేశ్వర, నాకు దర్శనమివ్వండి. తమరి ఈ దీనహీన భక్తుడు ఈ నారదుని పిలుపును దయతో తమరు విననట్లు ఉండకండి పరమేశ్వర, నాకు దర్శనమివ్వండి, నాకు దర్శనమివ్వండి. నారదా, ఓం నమ శివాయ. నా దయార్ద్ర పిలుపును విని నాపై దయ చూపేందుకు ప్రత్యక్షమయ్యారు పరమేశ్వర. నారదా, నీ మనసులో ఇతరుల పట్ల ఉన్న శుభప్రదమైన భావనల వల్ల నీవంటే మేము సదా ప్రసన్నులుగా ఉంటాం. పరమేశ్వర, అది నా గొప్పతనం కాదు, తమరి కృపయే. తమరు సదా నా పైన కృప చూపించారు. కానీ నిస్సంకోచంగా చెప్పు నారదా. పరమేశ్వర, లంకేశ్వరుడైన రావణుని పిలుపు తమ వరకు చేరలేదా? ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చే పూర్వం మాదొక ప్రశ్నకు సమాధానం ఇవ్వు. తమ ఆజ్ఞ పరమేశ. మాకేమనిపిస్తోందంటే లంకేశ్వరుడైన రావణుడు చెప్పినది పూర్తిగా నిజమని. నీకు దేవేంద్రునికి మధ్య వ్యవహారం చెడిందా? నారాయణ నారాయణ. అలా ప్రశ్నిస్తారేం పరమేశ? దేవతలకు ఋషి రాక్షస సామ్రాట్టు రావణుని పిలుపు విని ఉద్విగ్నుడైతే అలాంటి ప్రశ్న ఉచితమే అవుతుంది. ఏమిటి, నీవు రాక్షసరాజు రావణునికి ప్రతినిధిగా వచ్చావా నారదా? పరమేశ్వర, నేను మాత్రం భక్తుని పిలుపును భగవంతుడికి చేరవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కొంచెం నెమ్మదిగా మాట్లాడు దేవర్షి. నీ స్వరం గనుక దేవేంద్రుని వరకు చేరినట్లయితే నీ దేవర్షి పదవి ఆపదలో పడిపోతుంది. ఆయనకు ఎలాగూ మీ నిష్ఠపై సందేహం ఉండనే ఉంది. పరమేశ్వర, నా వల్ల ఏదైనా అపరాధం జరిగిందా? అందువల్లే తమను నన్ను ఇలా మందలిస్తున్నారా? అపరాధం కాదు నారదా,
నీ మనస్సులోని భావాలు తెలిసిన మీదటే అలాంటి మాటలు వెలువడుతున్నాయి. అంటే మహేశ్వర, అంటే ఈ సమయాన రావణుని పిలుపును వినడంతో ఉద్విగ్నుడవైన నీవు వాస్తవానికి శివలీలా రహస్యం తెలుసుకోవాలని కోరుతున్నావు. పరమేశ్వర, భయభీతుడవు కాకు నారదా. నీకు తెలుసును, శివలీల విధి విధానాన్ని అనుసరించే స్వతహాగా ముందుకి సాగిపోతుంది. ఇంకపోతే రావణుని విషయమేమంటే విధి విధానం నిశ్చితంగా అనుకూలించినట్టి సమయంలోనే రావణునికి మా దర్శన భాగ్యం లభిస్తుంది. సహలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూన ధూళిధూరు పురత్ జయత్వదభ్రవిభ్రమభ్రమ జంగమశ్వసత్ విహితమక్కమస్ఫురత్ జయము శివశంకరులకు. ఓ దేవాదిదేవా, ఎక్కడున్నారు మీరు? ఎక్కడున్నారు? నా ప్రచండ ప్రార్థన మీకు వినిపించడం లేదా? ఓ శివశంకర, ఓ శివశంకర, నాకు అర్థమైంది. మీరు నా ధైర్యంతో పాటు
నా శ్రద్ధ ఇంకా భక్తులను పరీక్షించాలనుకుంటున్నాను. నేను మీ కృపపై నమ్మకముంచి నా మాతకు వాగ్దానం ఇచ్చాను. నేను మిమ్మల్ని నాతో పాటు లంకకు తప్పక తీసుకువస్తానని. మరి కానీ నాకు అనిపిస్తున్నది ఏమిటంటే మీరు నా మీద కోపంతో కైలాసం నుంచి అదృశ్యులయ్యారని. నా ఇష్టులే నాపై కోపగిస్తే నేను జీవించి ఉండడం వ్యర్థమే. జీవించి నేను నా మాతకు ఏ విధంగా ముఖం చూపగలను దేవాది దేవా? చివరి మాటగా మిమ్మల్ని ఆవాహన చేస్తున్నాను ప్రభు, దర్శనమియ్యండి. అన్యథా నేను ఇంకొక క్షణం కూడా జీవించి ఉండలేదు. దర్శనమియ్యండి దేవాది దేవా, దర్శనమియ్యండి, దర్శనమియ్యండి పరమేశ్వర, దర్శనమియ్యండి శివశంకర. జయము శివశంకరులకు. జయము శివశంకరులకు. విశ్వేశ్వర, ఈనాడు బ్రహ్మదేవుల వరమే నాకు ఒక మహాశాపమైపోయింది. కావాలనుకున్నప్పటికీ నేను నా ప్రాణాలను మీకు ఆహుతిని లేకపోతున్నాను. నాపై దయ చూపండి పరమేశ్వర, దర్శనమియ్యండి భక్తవత్సల, దర్శనమియ్యండి ప్రభు, దర్శనమియ్యండి. నీవు నీ పరీక్షలో సఫలుడవయ్యావు లంకేశ్వర. మేము నీ దృఢ నిశ్చయాన్ని మరియు అచంచల శివభక్తిని చూసి ప్రసన్నులమయ్యాము. పరీక్షకు భయపడువాడు శివభక్తుడు కానే కాజాలడు దేవాదిదేవా. మీరు కృపతో ప్రత్యక్షమయ్యారు, అదే నాకు మహాభాగ్యం. నా కోరికను పూర్తి చేయమని వేడుకుంటున్నాను దేవాదిదేవా. పార్వతీమాత సహితంగా నా పుష్పక విమానంలో కూర్చొని లంకకు రండి. పరమేశ్వర, మీరు నా ప్రార్థన విని మౌనంగా ఉన్నారే? లంకేశ్వర రావణ, నీ మాత అయిన కేకసి మమ్మల్ని ఎల్లప్పటికీ కూడా కైలాసం నుంచి లంకకు రప్పించాలని ఆశిస్తోంది. నీ ఈ ప్రార్థనను మేము ఎన్నడూ అంగీకరింపజాలము. నీవు వాంఛించే వేరే ఏదైనా వరాన్ని కోరుకో. పరమేశ్వర, నా నిశ్చయం అచంచలం. మిమ్మల్ని వెంట తీసుకెళ్లకుండా నేను లంకకు ఎప్పటికీ తిరిగి వెళ్ళను. మీరు నా ప్రార్థనను అంగీకరించకపోతే మా మాతవలే నేను కూడా అన్నపానాదులను త్యజిస్తాను. ఇంకా ఇక్కడే మీ సన్నిధిలో నా ప్రాణాలను విసర్జించి వేస్తాను ప్రభు. నంది మహాశయ, ఇప్పుడేమవుతుంది? ఏమిటి ప్రభువులు రావణునితో వెళ్ళిపోతారా? ధైర్యంగా ఉండు. ఏది ఎలా అయినా అదే మన అందరికీ మంచిదవుతుంది. దశానన, ఇంతకు పూర్వం కొన్ని సంఘటనలు జరిగాయి. వాటి కారణంగా పార్వతీదేవి లంకకు రావడం అసంభవం. ఇంక నీకు బాగా తెలిసినదే గదా, శక్తి లేకపోతే శివుడే లేడని. అందువల్ల మరి శక్తి స్వరూపిణి పార్వతి లేకుండా మేము లంకకు రావడం కూడా ఉద్దేశ్యరహితమవుతుంది. కానీ దానికి ఇంకొక ఉపాయం ఉంది. ఆ ఉపాయం ఏదో పూర్తయితే మనందరి సర్వనాశనము నిశ్చయమే. దానిని ఆపవలసిందే. మీరు అంటున్నదేమిటి దేవేంద్ర? పరమేశ్వరులను ఆపాలనే దుస్సాహసపూర్వక ఆలోచనను ఛేదించండి. అదే మనందరికీ శ్రేయస్కరం. అగ్నిదేవ, నేను ఆ పరమేశ్వరులను శక్తితో కాదు
యుక్తితో ఆపాలనుకుంటున్నాను. పరమేశ్వరుని శక్తితో యుక్తితో ఏ ప్రకారంగానైనా ఆపడం అసంభవం దేవేంద్ర. దేవరిషి నారదులు ఇప్పుడు ఇక్కడ ఉంటే తప్పకుండా ఆయన ఏదో ఒక యుక్తిని సూచించేవారే. కానీ ఇలా అవసరం వచ్చినప్పుడు దేవర్షి నారదుడు వెతికినా కనిపించడు. నాకైతే అతనికి దేవతల మీద అభిమానం ఉందా అని కూడా సందేహమే. ఈ సమయంలో ధైర్యంగా ఉండాలి దేవేంద్ర. పరమేశ్వరులు ఏది చేసినా అదే మనందరికీ శ్రేయస్కరం. ధైర్యం, అగ్నిదేవ, ధైర్యం తప్పించి ఇంకా వేరే ఉపాయమే ఉంది. పరమేశ్వర, మీరు ఉపాయం ఏదో త్వరగా చెప్పండి. మేము స్వయంగా లంకకు రాలేము రావణ. కానీ పూర్ణ శివజ్యోతితో ఉత్పన్నమైన మా ఆత్మజ్యోతిర్లింగాన్ని నీకు ప్రసాదించగలవు. ఆత్మజ్యోతిర్లింగమా? అవును రావణ. మా యొక్క ఆ ఆత్మజ్యోతిర్లింగము లంకలో మా ఉపస్థితితో సరిసమానమైనదే. నాకు అర్థం కాలేదు దేవాధిదేవా. శివ పూజలో లింగ పూజకు విశిష్ట ప్రాధాన్యత ఉంది లంకేశ్వర. మేము నీ యందు ప్రసన్నులము. అందువల్ల మేము నీకు మా ఆత్మజ్యోతిర్లింగాన్ని ప్రదానం చేస్తున్నాము. తమ ఇచ్చ విశ్వేశ్వర. ఓ తీసుకురావణ. ఈ ఆత్మలింగాన్ని స్వీకరించి నీ మాత కోరికను పూర్తి చెయ్యి. ఆగు. ఈ ఆత్మలింగానికి ఎన్నో పూజలను యుగయుగాలుగా నేను స్వయంగా చేస్తూ ఉన్నాను. దీనిని స్వీకరించే ముందుగా నీ హస్తాలు ప్రక్షాళనం చేసుకోరావణా. తమ ఆజ్ఞ మాత. జయము జయము శివశంకరులకు. జ్ఞాపకముంచుకో లంకేశ్వర. లంకకు చేరు వరకు నీవు మా ఆత్మలింగాన్ని ఈ విధంగానే చేతులలోనే పట్టుకుని ఉంచాలి. ఒకవేళ అజాగ్రత్తతో మా ఆత్మలింగ స్పర్శ భూమికి తాకినచో అది అక్కడే స్థాపితమైపోతుంది. ఇక ఎప్పటికీ కూడా లంకకు చేరుకోలేదు. తమరు నిశ్చింతగా ఉండండి దేవాదిదేవ. పుష్పక విమానం మీద కూర్చొని నేను వాయువేగంతో లంకకు చేరుకుంటాను. మీ యొక్క కృపతో భూమిని స్పృశించవలసిన అవసరమే ఉండబోదు. ఇదేమిటి ఇలా చేశారు స్వామి? భక్తునికి అతని భక్తికి తగ్గ ప్రతిఫలం ప్రదానం చేశాను పార్వతి. భక్తునికి అతని భక్తికి తగ్గ ప్రతిఫలం ప్రదానం చేసే సమయాన మీరిది ఎందుకు మర్చిపోయారు స్వామి? ఒకవేళ మీ ఆత్మలింగం లంకకు చేరుకుంటే ఇక లంక అపరాజితమవుతుందని రావణుడు అతని మాత కూడా అదే వాంఛిస్తున్నారు దేవి పార్వతి. శివకృప వల్ల లంక విజయవంతం అవ్వాలని. రావణుడు అతని మాత కోరిక విషయంలో మీరు నా శాపాన్ని గురించి ఎలా మర్చిపోయారు స్వామి? విశ్రావుడు ఇంకా కేకసుల సంపూర్ణ వంశ వినాశనం ఈ ఆత్మలింగం లంకకు చేరితే అసంభవమైపోతుంది. ఆశ్చర్యమే. శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవి మనసులో ఇంకా ఆ సంఘటన గురించి కోపంగా ఉంది. ప్రసక్తి ఆశ్చర్యం గురించి కాదు స్వామి. ప్రసక్తి దుష్టులను దండించడం గురించి. విశ్రావుడు ఇంకా అతని వంశానికి దండనే లేకపోతే జగత్తులో అనుచితమైన పరంపరలు ఉత్పన్నమవుతాయి. విధి వ్యవస్థలు చిన్నాభిన్నమైపోతాయి. బ్రాహ్మణులను శుభకార్యాలకు ఆహ్వానించవలనంటే జగత్తులోని ప్రతి వ్యక్తి భయపడతాడు. దక్షిణ పేరిట బ్రాహ్మణులు శుభకార్యాలను అశుభం చేస్తారేమోనని. మేము వివసులం దేవి పార్వతి. ఒకమారు ఇచ్చిన వస్తువును తిరిగి తీసుకోలేము. రావణుని దుర్మార్గం కూడా మీకు తెలియనిది కాదు స్వామి. అతడు అహంకారి, అనాచారి, అత్యాచారి. అతడే అన్నీ కూడా. మేము చెప్పాము కదా దేవి పార్వతి.
మేము వివసులమని. పుత్ర గణేశ, శీఘ్రంగా కైలాసంలో ప్రత్యక్షమవ్వు. శీఘ్రంగా కైలాసంలో ప్రత్యక్షమవ్వు.